పోతన గారి భాగవత పద్యం ఒకసారి చూద్దామా. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజ తాచల కాశ ఫణీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారతానొప్పు నిన్ను మది గానగ నిన్నడు కల్గు భారతీ. ఈ పద్యం చదువుకోవడానికి ఎంతో హాయిగా ఉంటుంది కదా. సరస్వతీమాత దర్శనం పోతనికి ఇంకా కాలేదండి. ఆ దర్శనం కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఆ మాతృమూర్తి రూపాన్ని ఊహించుకుంటున్నాడు. అందరూ అనుకునే మాటే, సరస్వతీమాత తెలుపు రంగులో దగద్దగాయమానంగా మెరిసిపోతూ ఉంటుందని. ఇక తన ఊహలకు పదును పెట్టాడు. శరత్కాలంలో తెల్లని కాంతులీనే మేఘాల వంటి తెలుపా, లేక శారద చంద్రబింబంలాగా ఉంటుందా? కాదు కాదు, పచ్చకర్పూరం లాంటి తెలుపేమో మాతది. ఊహకు అందడం లేదు. తెల్లని పటీరమా అంటే చందనం, రాజహంస, జాజి చెండ్లు, నీహారాలు అంటే మంచుతుంపరలు, డిండీరం నురుగు, వెండికొండ, రెల్లుపూలు, మల్లెలు, మందారాలు, పుండరీకాలు, తెల్ల తామర పువ్వులు, ఆదిశేషుడు, అన్నిటికీ మించి ఆకాశ గంగా ప్రవాహం, తెల్లగా తేలికైన పసుపు రంగుతో ఉండే వస్తువులన్నీ మదిలో భాసించాయి. ఏవీ మాతృమూర్తి తెలుపు రంగుకు ఉపమానాలుగా సరిపోలేదు. మాతృమూర్తిని ఆర్తితో అడిగాడు, అమ్మా భారతీ, స్వచ్ఛమైన తెలుపు రంగుతో మిరుమిట్లు గొలిపే నిన్ను మదిలో ఎప్పుడు చూడగలుగుతానో కదా. ఎంత గొప్పగా ఉందండి.